కృష్ణాష్టమి ముందు రోజు నుంచే మా అమ్మ అయితే ఈ పండ్లు తీసుకురా, అవి చేయాలి, ఇవి చేయాలి, వెన్న తీసి పెట్టు అనేసి చాలా హడావిడి చేసేసింది. పండ్లేది దొరకలేదు. కృష్ణాష్టమి రోజే వెళ్ళి పండ్లు తీసుకొని వచ్చానమాట. అయితే ఒక్క దానిమ్మ పండు 100 రూపీస్ చెప్పారు. అయితే నా దగ్గర ఉన్న బడ్జెట్తోనే పండ్లు తీసుకొచ్చేసి 4 రకాల పండ్లనైతే పెట్టేశాను. వెన్న, అలాగే ముఖ్యంగా అటుకులు కూడా పెట్టేశాను. వెన్న ఎంతో ప్రీతికరమైనది కదా, అలాగే పిండి దీపం చేసుకోవాలనిపించింది. శ్రీ మహావిష్ణువు కదా, సో పిండి దీపం కూడా పెట్టేశాను. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఎంతో స్పెషల్. అది ఎందుకనేది మన ఛానల్లో వీడియో చేశాను. అలాగే కృష్ణుళ్ళు కలిసి గోపికలతో ఉట్టి కొట్టే కార్యక్రమాలు కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. మథురాకి వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని దర్శించుకున్న వాళ్ళు ఉంటే మీ పేరు, ఊరితో సహా కామెంట్ చేయండి. అక్కడి నుంచి నేను ఈ బాలకృష్ణుని, రాధాకృష్ణుని తీసుకొచ్చుకున్నాను. శ్రీకృష్ణుడు ఆడుకునే ప్రదేశాలు, బృందావనం, ప్రేమ మందిరం, వీటి గురించిన వీడియోస్ని తొందరలో అప్లోడ్ చేస్తాను. జై శ్రీకృష్ణ.